పెద్దలు మంచికంటి ధనంజయ్ గారు వచ్చారు. వారు వచ్చే నెలలో వారి యొక్క సేవా కార్యక్రమాల గురించి వివరిస్తారు. మంచికంటి ధనంజయ్ గారు మంచి హృదయంతో 2 మాటలు, ఎందుకంటే వచ్చేవారం మీరు ఎటు మాట్లాడాల్సింది కాబట్టి మీరు కరపత్రాలను ఆవిష్కరించి ఒక సుడిగాలిని పంపించారు. అదేవిధంగా వచ్చే నెల కూడా ఈ సుడిగాలి 2 రాష్ట్రాలని చుట్టేయాలని ఆశిస్తూ మీ మంచి మనసుతో 2 మాటలు చెప్పాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. జై బలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి. ఇప్పుడున్న పరిస్థితిలో సాయి సత్య ధర్మ వైభవం టైటిల్ బ్రహ్మాండం. ఎందుకంటే సాయి సత్యాన్ని అసత్య ప్రచారం చేస్తున్నందుకు ధీటుగా ఈ నామకరణం చాలా వైభవంగా ఉంది. కాబట్టి ఒకసారి అందరం బిగ్గరగా చప్పట్లు కొడదాం. ఉన్న సత్యాన్ని అసత్యం చేసే ప్రయత్నంలో మళ్ళీ ఆయన సత్య ధర్మాన్ని మనం ప్రతి నెల పెట్టుకునే అవకాశం సాయినాథుడు ఇచ్చాడు. ఇది అఖండంగా ప్రతి నెల ముందుకెళ్తూ భక్తుల్లో ఒక మనోవేదన ఉంది. భక్తులు సాయినాథుడికి దూరమయ్యే ఆలోచనలు లేరు, కానీ ఒక బాధ పెడుతూ ఉన్నారు వీళ్ళంతా. ఆ బాధను తీర్చేటందుకు ఇటువంటి వేదికలు ఇంకా చాలా కావాలి. ప్రతి ఆలయంలో కూడా గురువారం నాడు ఏదో ఒక ప్రవచనకర్తను తీసుకొచ్చి ప్రవచనాలు చెప్పే అవకాశాన్ని కూడా అందరు తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది అవసరం. మళ్ళీ వచ్చే నెల అందరం కలుద్దాం. నాకు నేనుగా పరిచయం చేసుకుంటే చింతపల్లి ఇక్కడి నుంచి ఒక 70 కిలోమీటర్స్, అద్భుతమైన ఆలయం. నిజంగా చింతపల్లిలో సాయినాథుడు కొలువైనాక ఒక చుట్టూ 5,000 గ్రామాలనే ఒక భక్తి ప్రపంచాన్ని సృష్టించింది. ఎందుకంటే చిన్న చిన్న గ్రామాలలో ఆలయాలు ఉన్నా, రామాలయం, శివాలయం, ఏ ఆలయం ఉన్నా కానీ పూజారి లేని వ్యవస్థగా, దీపం ధూపం లేని వ్యవస్థగా మారిపోయాయి. అటువంటి సమయంలో 18 సంవత్సరాల క్రితం చింతపల్లికి సాయినాథుడు వచ్చి ప్రతి హృదయంలో కొలువై ఒక అద్భుతాన్ని సృష్టించుకున్నాడు. ఇది సత్యం సత్యం సత్యం. ఇందులో 1% కూడా అబద్ధం లేదు. ఉంది ఆ లక్ష్మి గారేమన్నా అబద్ధం? ఎందుకంటే ఆ లక్ష్మి గారికి చాలా బంధం ఉంది మన చింతపల్లికి. మళ్ళీ ఒక్కసారి మనం అందరం కూడా ఆ రోజు త్వరగా కంప్లీట్ అయింది అనుకో, నెక్స్ట్ మంత్ ఒక బస్సు పెట్టి చక్కగా చింతపల్లికి ఎక్కి అక్కడ అందరూ సాయినాథుని పరిపూర్ణమైన ఆశీస్సులు తీసుకుందాం. ఇక్కడి నుంచే తొందరగా కంప్లీట్ లంచ్ చేసుకొని అక్కడికి పోయి చక్కగా అక్కడ అందరం దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకొని డిన్నర్ చేసి బయలుదేరదాం. అది నెక్స్ట్ మంత్ అవకాశం ఉంటే తప్పకుండా ప్లాన్ చేద్దాం. ఎందుకంటే రమణమూర్తి గారు కూడా మన పిలిచాను, రాలేకపోయారు. ఈ మధ్యకాలంలోనే గత నెల 12వ తారీఖు, ఈ నెలలోనే 12వ తారీఖు చాగంటి కోటేశ్వరరావు వచ్చారు మన టెంపుల్కు. 500 గోవులు మన సన్నిధిలో ఉన్నాయి. చాలా అద్భుతంగా 108 గరుకు స్తంభాలు కూడా ఆ గోవుల కోసం ఆ ప్రతిష్టలో పాలు పంచుకున్నారు. వారి చేతుల మీదుగా జరిగింది. ఒక అద్భుతం. చాలా సంతోషం ఈరోజు వేదికకి రావడం. తప్పకుండా ముందు ఈ వైభవాన్ని ఇంకా తీసుకెళ్ళి, నిజంగా సాయి భక్తులు ఒక మనోవేదనలో, బాధలో కుళ్ళిపోతూ ఉన్నారండి. అలాంటి వాళ్ళకి ఇటువంటి వేదికలు చేసి అందరి మనసు ప్రశాంతంగా చేసే బాధ్యత రమణమూర్తి గారి ద్వారా, అలాగే మన రజనీకాంత్ ద్వారా, ఇంకా ఎంతోమంది ఉన్నారు, అందరి ద్వారా మళ్ళీ ఒక్కరు కూడా బాధపడకుండా చేసే కార్యక్రమం మనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాయిరాం సాయిరాం సాయిరాం. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.